డే 15 మిర్రర్ వర్క్. ఒక మామూలుగా నార్మల్గా యాజ్ యూజువల్గా ఒక మిర్రర్ ముందు కూర్చుని మన కళ్ళు మూసుకోండి. చాలాసార్లు డీప్గా బ్రెత్ తీసుకోండి. చైర్ మీద కూర్చుంటే గ్రౌండ్ అయినట్టు ఫీల్ అవ్వండి. ఎవరైతే మిమ్మల్ని పాస్ట్లో హర్ట్ చేశారో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. లెట్ దెమ్ పాస్ త్రూ యువర్ మైండ్. ఇప్పుడు కళ్ళు తెరిచి ఒక్కొక్కళ్ళతో మాట్లాడడం మొదలెట్టండి. అంటే మిర్రర్లో చూస్తూ మాట్లాడడం మొదలెట్టండి. ఎలాగా? మీరు నన్ను చాలా హర్ట్ చేశారు డీప్గా. నేను ఈ హర్ట్ నుంచి ఎప్పుడు బయటకు వస్తానని అనుకోలేదు, కానీ నేను ఈ పాస్ట్లో ఉండదలుచుకోలేదు. ఐఎమ్ విల్లింగ్ టు ఫర్గివ్ యూ. అంటే ఇంకా మీరు ఫర్గివ్నెస్ వాళ్ళని క్షమించలేకపోతే ఐఎమ్ విల్లింగ్ అనండి. అంటే నేను క్షమించడానికి సిద్ధపడుతున్నాను అని. అప్పుడు మళ్ళా ఒక బ్రెత్ తీసుకుని ఐ ఫర్గివ్ యూ, ఐ సెట్ యూ ఫ్రీ. ఐ ఫర్గివ్ యూ, ఐ సెట్ యూ ఫ్రీ. మళ్ళా ఒక బ్రెత్ తీసుకుని యు ఆర్ ఫ్రీ, ఐ యామ్ ఫ్రీ. యు ఆర్ ఫ్రీ, ఐ యామ్ ఫ్రీ. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారో నోటీస్ చేయండి. మీకు రెసిస్టెన్స్ అయినా ఉండొచ్చు, అంటే కంఫర్టబుల్గా లేకపోవచ్చు, లేకపోతే రిలీఫ్ అయినా రావచ్చు. ఒకవేళ కంఫర్టబుల్గా లేకపోతే బ్రెత్ మళ్ళా తీసుకుని ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ఆల్ రెసిస్టెన్స్. ఐఎమ్ విల్లింగ్ టు రిలీజ్ ఆల్ రెసిస్టెన్స్. ఈ ఎక్సర్సైజ్ ఇవాళ కానీ ఇంకొక రోజు కానీ చేస్తే మీ లిస్ట్ ఆఫ్ పీపుల్, అంటే ఎవరైతే మీరు క్షమించాలో దాన్ని పెంచండి. ఫర్గివ్నెస్ అన్నది ఒక రోజుతో అయిపోయే ఈవెంట్ కాదు, అది ప్రాసెస్. ఒక్కొక్కసారి కొన్ని పీపుల్తో ఒకసారి కన్నా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కొంత ఎక్కువ టైమ్స్ మనం ఈ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోజుకి ఒకళ్ళనే ఫర్గివ్ చేసే ఎక్సర్సైజ్ చేయగలుగుతాం. ఇంకొకసారి చాలామందిని చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. మన డిపెండ్స్ ఆన్ ద డే. ఈ ఫర్గివ్నెస్ అన్నది ఉల్లిపాయకి పొరలు ఉంటాయి కదా, అవి పీకుతుంటే మనకి ఎలాగా కళ్ళు కారుతూ ఉంటాయో కళ్ళలోంచి నీళ్లు, అలాంటిది. ఒక్కొక్కసారి ఒక లేయరే ఓపెన్ చేయగలం మనం, కొన్నిసార్లు బోల్డ్ లేయర్స్ ఓపెన్ చేయగలం. సో ఇట్స్ అ ప్రాసెస్, ఎందుకంటే మీరు హీల్ అవుతున్నారు కాబట్టి.